వేదనుందో ఈ రాష్ట్రంలో మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిన్ననే ముసుగు వీరుడు జగన్మోహన్ రెడ్డి మొన్నటి వరకు పరదాలు కట్టుకొని తిరిగాడు. నిన్న మాత్రం బయటకు వచ్చాడు. బయటకు వచ్చి బుల్లెట్ ప్రూఫ్ బస్సులో వచ్చాడు. బస్సు దిగడంలా మీరు బస్సు దిగితే ఏమీ కనపడదు, నా మారిగా రోడ్డు మీదకి రండి, ప్రజల్లోకి వెళ్ళండి, వాస్తవాలు తెలుస్తాయి, నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తే ప్రజలు మిమ్మల్ని హర్షిస్తారు. నిన్న అన్నాడు, నంగనాచిగా మాట్లాడాడు. కదిరిలో ఉన్నాం మనం, కదిరి పక్కనే ఉంది పులివెందల. అవునా కాదా తమ్ముళ్ళు? ఇక్కడి నుంచి కేకేస్తే పులివెందల్లో వినపడొస్తుంది. పులివెందల్లో ఏదైనా గొడ్డలు వేటేస్తే ఇక్కడికి వినపడొస్తుంది. అవునా కాదా? ఆ గొడ్డళ్ళు కూడా ఇక్కడే తయారు చేసినప్పుడు వచ్చాయి. నిన్నంటాడు, నాకైతే అర్థం కావడం లేదు, కలియుగంలో నా మీద ఆరోపణలు చేస్తున్నారు, మా చిన్నాన్న చంపేశారు అని మళ్ళా మొదటికి వచ్చాడు డ్రామా రాయుడు కరకట్ట కమల్ హాసన్. ఇక్కడ అడుగుతున్నా, బాబాయిని చంపింది ఎవరు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరు చంపారు? ఎవరు చంపారు తెలుసు అని ఆవిడ చేలిపైకి ఎత్తండి. జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా? దేవుడికే తెలుసు, నేను ఏ తప్పు చేయలేదు, ఎవరైతే చంపారు అనే వ్యక్తి ఎవరు చెప్తే చంపామని కూడా చెప్పాడు అతను. ఆ దస్తగిరిని అతను చెప్పాడా లేదా? ఆ అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకొని, ముద్దాయిని పక్కన పెట్టుకొని, వాళ్ళ తండ్రి సమాధి దగ్గరికి వెళ్ళి బయట వచ్చి ఆయన సాక్షిగా అబద్ధాలు చెప్పాడంటే ఏమంటారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మీరు ఒకసారి